ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులోని ప్రధాన న్యూస్ ఒక విషయానికి వస్తే, ప్రజల భూములకు భూభారత్తో భరోసా నూతన చట్టానికి నేడు శ్రీకారం. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ. ధరణితో కొల్లగొట్టిన భూములపై ఆడిట్. త్వరలో వివరాలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోర్టల్ను నేడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడి. గత ప్రభుత్వం మాదిరి హడావిడి కాగా తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారత్ చట్టాన్ని తీసుకువచ్చామని, ప్రజల భూములకు భద్రత భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి ఇకపై ఉండదని, నూతన రెవెన్యూ చట్టం భూభారతి 2025 సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ధరణి అనేటువంటి పోర్టల్ను ప్రారంభించి గతంలో అమలు చేసినటువంటి విధానం రైతులకు కానీ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు. మిత్రులారా, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ అనేకమైనటువంటి ఫిర్యాదులు ఉన్నాయి. మాకు సరైనటువంటి న్యాయం జరగలేదు, మాకు మరోసారి ఈ యొక్క పోర్టల్ను సవరించాలి, అనేక లోటుపాట్లు ఉన్నాయనేటువంటి ప్రజల యొక్క ఫిర్యాదుల మేరకు వారు సుమారు 1 సంవత్సరం పాటు ఈ యొక్క ప్రజల విజ్ఞప్తులను అర్జీలను స్వీకరించి మరియు రాష్ట్ర ఉన్నత స్థాయి ఒక కమిటీని రూపొందించి ఐఏఎస్ ఆఫీసర్లతోటి రెవెన్యూ ఉన్నతాధి వర్గాలతోటి చర్చించి పలు గ్రామాల్లో కూడా రైతులతోటి పలు విభిన్న వర్గాలతో కూడా వారు 1కి 4 సార్లు మేము చూసినాం. మేము రైతులతో స్వయంగా మాట్లాడినాం. మేము మాట్లాడి ఏ సమస్యలు అందులో లేవు, ఏ సమస్యలు ఉన్నాయి అనేటువంటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మేము భూభారతిని ప్రవేశపెట్టినాం. అటువంటి చట్టాన్ని ఈరోజు రూపకల్పన చేసి ఈరోజు నుంచి ప్రారంభం చేస్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 మండలాల్లో 3 గ్రామాల్లో మొదట ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటి అమలు తీరును చూద్దామనేటువంటి విషయాన్ని రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ సందర్భంగా పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమం ప్రజలకు, రైతులకు కానీ గతంలో ఎవరైనా ఎంతమంది అయినా ఇబ్బంది పడితే వారి యొక్క సమస్య ఎట్లా ఉంటుంది, తీరుతెన్నులు వాటి ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలకు వారికి ఈ యొక్క భూభారత్ అనేటువంటి ఈ వెబ్సైట్ ద్వారా చూస్తే కానీ ఈ యొక్క విషయం అర్థం కాదు. మిత్రులారా, ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ యొక్క భూభారతి ఎలా ఉంటుంది, ఏం సంగతి కొన్ని రోజులు ఆగిన తర్వాత మనకి ఈ యొక్క విషయం స్పష్టమవుతుంది. ఈ విషయంగా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఇదే పేజీలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తల్లో, నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు, ఉత్తర్వులు విధి విధానాలు జారీ చేయనున్న ప్రభుత్వం. జీవో తొలి కాపీని సీఎం రేవంత్కు ఇవ్వనున్న ఉపసంఘం. 59 ఉపకులాలు 3 గ్రూపులుగా వర్గీకరణ. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్, చిత్రంలో శ్రీధర్, జస్టిస్ షమీం అఖ్తర్, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క తిరుపతి తదితరులు ఉన్నటువంటి ఫోటోతో ఉన్నటువంటి ఒక వార్త చూస్తున్న మిత్రులు. అదేవిధంగా ఇదే పేజీలో ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం, ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలని న్యూస్ చూస్తున్నాం. పంటలను ముంచిన వడగళ్ళు, జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, ఖమ్మం జిల్లాలో వేల ఎకరాల్లో నష్టం. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చాలా నష్టపోయాము. వరిధాన్యం, తర్వాత మామిడి తోటలైనటువంటి వార్తను కూడా చూస్తున్నాం. నా మంత్రి పదవికి జానారెడ్డి అడ్డుపడుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒకటి విమర్శ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా, మీరు మందు కొడితే నేను ముందుకెళ్ళను, ఇది ఒక కొత్త టెక్నాలజీ ఉన్నటువంటిది
ఒకటి చూస్తున్నాం. మందు తాగి మాట్లాడితే ఇంట్లో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరా, ఇక నుంచి మీ కారు కూడా మీ మాట వినదు, నడపడం అటు నుంచి కనీసం స్టార్ట్ కూడా కాదు. ఇదొకటేనా పాదాచారులకు రక్షణగా ఎయిర్ బ్యాగులు, ముందున్న కార్లతో ముచ్చట్లు, ఇవన్నీ మున్ముందు మన కార్లలో ఉండే సౌకర్యాలు అనేటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీకి సంబంధించిన కార్లు రాబో కాలంలో వస్తాయనేటువంటి వార్త కూడా మనము మొదటి పేజీలో చూస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండింగ్, సర్కారు వైద్యానికి మెరుగులు, దీర్ఘకాలిక వ్యాధుల కట్టడికి ప్రాధాన్యం, కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు అనేటువంటిది మెడికల్ సంబంధించినటువంటి వార్తను ఒకటి ఈ సందర్భంగా చూస్తాం. పెను విస్ఫోటం, 8 మంది దుర్మరణం, ఏపీలో బాణసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు. పనులు చేస్తుండగా ఈ యొక్క విషాదం సంభవించినటువంటి న్యూస్ కూడా మెయిన్ పేజీలో ఉంది. తడారిన గోదావరి, తరుముకొస్తున్న సంక్షోభం, దమ్ముగూడెం వద్ద 8 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ, ఇక్కడ నుంచే మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి కాలరీస్ ఐటీసీలకు నీళ్లు ఈ నెలాఖరు వరకే సరిపోతాయంటున్న ఇంజనీర్లు. ఇది ఒక న్యూస్. తర్వాత 3 కాలేజీలో ఒకే అధ్యాపకుడు, ప్రైవేటు జూనియర్ కళాశాల ఇష్టారాజ్యం, కాగితాలపై పేర్లతోనే కానిచ్చేస్తున్నాయి, గుర్తింపు ఇవ్వడం తప్ప పట్టించుకొని ఇంటర్ బోర్డు. అయితే మిత్రులారా ఒక విషయం గమనించాలి, ఈ యొక్క ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి ఈ యొక్క కాలేజీల విషయం మీద ఒక మెయిన్ పేజీల వార్త. అంటే ఒకే అధ్యాపకుడు కొన్ని గంటల వ్యవధిలోనే ఒక 2-3 కాలేజీలకు మరి ఆయన బోధిస్తున్నట్టు చెప్తున్నారు. కానీ అధికార లెక్కల ప్రకారం ఒక అధ్యాపకుడు మరి అక్కడనే అంటే నిర్దిష్ట సమయం కాకుండా కూడా గంటకు 2 గంటలకు ఒక్కొక్క దగ్గర ఉన్నట్టేమో ఇక్కడ చూపించి అధికారికంగా మరి వాటికి ఉన్నటువంటి వాస్తవానికి వేరుగా ఉన్నది. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా తగిన సమయం ఇవ్వకుండా మరి అధ్యాపకుడు చెప్తూ ఈ ప్రైవేటు యాజమాన్యం మరి పిల్లలకు కూడా నష్టం వాటిల్తుంది. ఈ విధంగాటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా సెకండ్ పేజీలో బతుకమ్మ చీరలు బజార్లో కుప్పలు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పాత రైతు బజార్లో చీరల కట్టలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. గతంలో మరి పంపిణీ ఆగిపోయిందా లేకపోతే తీసుకుపోయి మరి ప్రజలకు పంచాలన్న విషయం ఏమో కానీ మొత్తం మీద ఈరోజు డస్ట్బిన్ల మరి కనిపిస్తున్నటువంటి భారీగా లక్షల రూపాయల చీరలు మరి కొనుగోలు చేసి మరి ఆనాడు కారణం ఏదో కానీ ఈరోజు మరి ఇక్కడ చెత్త కుప్పలు కనిపిస్తున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఉద్యోగాల భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం, ఇదొక న్యూస్ ఒకటి చూస్తున్నాం. సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం, గత పాలకులు సన్నబియ్యం సంగీతం పాడారు తప్ప ఇవ్వలేదు. జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం అనుమతి పత్రాలు. మదిలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క, పక్కన నాయుడు సత్యనారాయణ, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి మనం ఈ సందర్భంగా చూస్తాం. మరో 5 కొత్త మొక్కజొన్న వంగడాలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సృష్టి, కోయంబత్తూరులో విడుదల. ఈ మొక్కజొన్న సాగులో 5 అంటే రానున్న రైతులకు కానీ ప్రజల దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖలో ఒక ముందడుగు వేసి మరి 5 కొత్త వంగడాలను తయారు చేసినట్టు మరి ఈ సందర్భంగా చూస్తుంది పిల్లలు. 16 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన, పెట్టుబడుల ఆకర్షణీయ లక్ష్యం అనేటువంటి న్యూస్ కూడా ఈ సందర్భంగా చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు ప్రస్తుత తరుణంలో తక్షణ అవసరం. మరి వారు కనుక పెట్టుబడులు పెడితేనే మరి యువతకు కానీ మరి రాష్ట్రానికి ఖజానాకు మరి భారీ భారం నుంచి మనం కాస్త వెసులుబాటు పడతామనేటువంటిది ఈ యొక్క వార్త యొక్క సారాంశం మిత్రులారా. వెలుగు దినపత్రికలో ఈరోజు చూస్తే మరి ప్రధానమైనటువంటి న్యూస్ విషయానికి వస్తే 30 రోజుల్లో వెళ్ళిపోండి, అక్రమ వలసదారులకు ట్రంప్ అల్టిమేటం, నెల కంటే ఎక్కువ ఉండాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి, అక్రమంగా ఉంటే జరిమానా విధిస్తాం,
అమెరికా మరి అంటే చాలామంది స్టూడెంట్స్ ఈ విధంగా ఈ రోజుల్లో అంటే ప్రస్తుత తరుణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మీకు అందరికీ తెలుసు. మరొక విషయం ఏంటంటే ఒక నెల రోజులు మాత్రమే ఉండండి, మరి నెల రోజుల కంటే ఎక్కువ ఉంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పడం వల్ల ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఇందులో నేటి నుంచి భూభారతి ఈ యొక్క పత్రికలో కూడా ప్రధానమైనటువంటి న్యూస్ ఒకటి భూభారతి మీద చెప్పడం జరిగింది. అదేవిధంగా సర్కార్కు తాగునీటి సవాల్, ఎండలు ఉండటంతో పెరుగుతున్న డిమాండ్, శ్రీశైలం సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు, ఇప్పటికే సాగర్ నుంచి సాగునీటి విడుదల బంద్, దాని నుంచి ఏపీ తాగునీళ్లు తీసుకుంటే నీటి మట్టం 5-10 అడుగుల దిగువకు పడిపోయే ముప్పు, అదే జరిగితే మోటార్లు పెట్టుకొని నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని ఆందోళన. గోదావరి, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, లోయర్ మానేర్లో భారీగా పడిపోయిన మట్టాలు, హైదరాబాద్కు కావాల్సింది 750 ఎంజీడీలు, ఇస్తున్నది 550 ఎంజీడీలు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఈ పేజీలో కూడా ఈ యొక్క వార్తలు కూడా ఇయాటి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం అనేటువంటిది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఫోటోతో కూడినటువంటి వార్తను ఒకటి చూస్తున్నాం మిత్రులు. అదేవిధంగా హైవేల అభివృద్ధికి 10 లక్షల కోట్లు వచ్చే 2 నెలల్లో ఖర్చు చేస్తాం, నితిన్ గడ్కరీ. ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినాం, అమెరికాకు ధీటుగా రోడ్లను డెవలప్ చేస్తామని హైవేలకు అంటే మొత్తం హైవేలకు ఒక 10,000 కోట్లు ఖర్చు చేస్తామనేటువంటిది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. అవుట్సోర్సింగ్ విద్యార్థులకు స్పెషల్ కార్పొరేషన్ కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసే ఆలోచనలు సర్కార్, ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించే ఛాన్స్, రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు, ఇక సకాలంలో జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు, ప్రభుత్వంలో ఎక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరం ఉన్నా అక్కడి నుంచే రిక్రూట్. మిత్రుల ఒక విషయం గమనించాలి, ఈరోజు ఏ ఆఫీస్కి పోయినా కూడా సుమారు ఒక 40 నుంచి 50% వరకు మరి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల వాళ్ళతోనే పని తీసుకుంటున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ విధంగా కాకుండా ఈ యొక్క అవుట్సోర్సింగ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులకు ఒక కార్పొరేషన్, అది కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితోని మరి వాళ్ళు ఏర్పాటు చేసి ఈ యొక్క కార్పొరేషన్ ద్వారానే నియామకాలు, పిఎఫ్, ఈఎస్ఐ వంటి అనేక సౌకర్యాలు కల్పించి మరి వాళ్ళతోని పని తీసుకోవాలనేటువంటి విషయం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా ఈ యొక్క న్యూస్ ద్వారా తెలుస్తుంది మిత్రులారా. అంబేద్కర్ విగ్రహాలకు పాలతో శుద్ధి, హైదరాబాద్లో శుభ్రం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాటి జయంతి సందర్భంగా నాంపల్లి నుంచి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహానికి పాలతోని అభిషేకం చేస్తున్నటువంటి ఫోటోతో ఉన్నటువంటి ఒక వార్త ఒకటి మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి సర్కార్కు తాగునీటి సవాల్ అనేటువంటిది, ఏ డ్యామ్లా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నీళ్ళు, ఎంత పర్సెంటు, మరి పోయిన సంవత్సరం ఇదే సమయానికి ఎంత ఉన్నటువంటిది ఒకటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది, అది చూద్దాం మిత్రులారా. ప్రాజెక్టులో నీటి మట్టాలు ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. జూరాల 10-30 అంటే గత సంవత్సరం 10-30 అంటే దాదాపు సేమ్గా ఉంది. శ్రీశైలం 817, 809, నాగార్జున సాగర్ 515, 510, సింగూరు 1710, 178, నిజాం సాగర్ 1393, 1392, శ్రీరామ్ సాగర్ 1061, 1058, మిడ్ మానేర్ 1006, 1005, లోయర్ మానేర్ 893, 889, లోయర్ మానేర్ 893, 889, కడెం 680, 674, ఎల్లపల్లి 469, 465. ఈ విధంగా వివిధ ప్రాజెక్టులో నీటి మట్టాలు గత సంవత్సరం ఈ సంవత్సరం కనిపిస్తున్నటువంటిది అధికారిక లెక్క ప్రకారం చూస్తున్నాం మిత్రులు. అదేవిధంగా సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింల భారీ నిరసన, హైదరాబాద్లో ఎంఎస్ మక్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ, జాతీయ జెండాలు, అంబేద్కర్ ఫోటోలు, ప్లకార్డులతో ఆందోళన. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, షబీర్ అలీ మద్దతు అనేటువంటిది
చూస్తున్న ఒక వార్త. వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం. హైదరాబాద్లో 19న బహిరంగ సభ. అసదుద్దీన్ ఓవైసీ చట్టం ఎంత హాని చేస్తుందో ప్రజలకు వివరిస్తామని వ్యాఖ్య. ఈ యొక్క ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరి 2 సభల్లో కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఏదైతే చట్టం ఉందో దాన్ని మరి రద్దు చేసిన విషయం మీకు అందరికీ తెలిసింది. అది సరైనది కాదు. మేము ఒక పెద్ద బహిరంగ సభ ద్వారా జరిగినటువంటి నష్టాన్ని మరి ప్రజలకు వివరిస్తామనేటువంటిది మనం చూస్తున్నాం. ఒక న్యూస్. రేషన్ బియ్యం వద్దని కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా? సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పైసలన్నీ కేంద్రానివేనని కామెంట్. ఇది బీజేపీ మంత్రి బండి సంజయ్ యొక్క విమర్శను సంబంధించినటువంటి రేషన్ బియ్యం మీద మాట్లాడినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారు. ఆ పార్టీకి ప్రజలంతా బుద్ధి చెప్పాలి కేటీఆర్. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని నమ్మి తీవ్రంగా మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాగిరిలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓటేశారు. ఇప్పటిదాకా వీటిని అమలు చేయలేదు. ఒకసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదే మోసపోతే అది మన తప్పు అని చెప్పి కార్యకర్తల సమావేశంలో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా? బండి సంజయ్కి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న నిరాధార ఆరోపణలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఇది గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మాట్లాడుతున్నటువంటిది. అంటే బండి సంజయ్ ఒక వార్త పైన మరి వారు స్పందిస్తూ మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కులగణనపై అభ్యంతరాలను ఆన్లైన్లో చెప్పొచ్చు. ప్రభుత్వ సలహాదారు కేకే బీసీల రాజ్యాధికారం కోసం పోరాడతానని వెల్లడి. కోటా బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం. జలవిహార్లో దిశ మున్నూరు కాపు ఆత్మీయ సభ అనేటువంటిది ఫోటోతో కూడినటువంటి వార్త ఒకటి చూస్తున్న మిత్రులారా. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. జస్టిస్ బివి నాగరత్న కోర్టులకు రావడానికి ముందే సఖ్యతకు ప్రయత్నించాలని సూచన అని ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల దౌర్జన్యం. మొత్తం చెల్లిస్తేనే SA2 పరీక్షలకు అనుమతి. 5-10 పెండింగ్లో ఉన్న నో ఎంట్రీ అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. మిత్రుల ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. ఈ మధ్య ఈ యొక్క ప్రైవేటు స్కూల్ అయితే ఉంది, కాలేజీలు అయితే ఉంది, మరి చిన్నగా 5-10 ఉన్నా కూడా వారిని మరి తుది పరీక్షలకు రాయకుండా మీరు మొత్తం డబ్బు చెల్లిస్తేనే తప్ప మరి రాయాలి. లేకపోతే మరి ఈ హాల్ టికెట్లు కానీ పరీక్ష రాయనివ్వమనేటువంటి ఈ యాజమాన్య బెదిరింపులకు గురవుతున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు. అంటే కనీసం మరి మేము ఇన్ని లక్షల రూపాయలు పెట్టి మరి చదివిస్తున్నప్పటికీ కూడా మరి కేవలం ఒక 5-10 రూపాయలతో మేము బకాయిలు ఉన్నా కూడా మరి ఈ విధంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళు పాఠశాలలు మరి యాజమాన్యం ఈ విధంగా చేయడం మాకు తీవ్రంగా అన్యాయం చేస్తుంది. ఈ విషయం పైన ప్రభుత్వం వెంటనే కూడా స్పందించి మరి ఆ యొక్క యజమాన్యాలతో మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క వార్తా సారాంశం బట్టి తెలుస్తుంది. ఇక క్రైమ్ న్యూస్ విషయానికి వస్తే, గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పిఎస్లో ఘటన. ఒకటి న్యూస్ ఒకటి చూస్తుంది క్రైమ్ న్యూస్ విషయంలో. లారీని ఢీకొట్టిన పెళ్లి బస్సు 10 మందికి స్వల్ప గాయాలు. సిద్దిపేట జిల్లాలో దుద్దడ టోల్ ప్లాజా వద్ద ఘటన. లారీని ఢీకొట్టిన పెళ్లి బస్సు. మందమరిలో కారు ఢీకొని అంగన్వాడీ ఆయా మృతి. అదేవిధంగా పెళ్లి కొరడం లేదని లేడీ కానిస్టేబుల్ సూసైడ్. జనగామ జిల్లా నీలిబండ తండాలో విషాదం అనేటువంటిది ఈ యొక్క క్రైమ్ న్యూస్ విషయంలో ఒకటి చూస్తున్నాం మిత్రులు. అదేవిధంగా అత్యంటి వేధింపులతో మహిళ ఆత్మహత్య. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఘటన అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం.
దోపిడీకి గురవుతున్న ఆదివాసీలు వేదికపై అభివాదం చేస్తున్న తుడుందెబ్బ నాయకులు అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా బొగ్గుగని రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పెంచాలని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందిస్తున్నటువంటి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు అనేటువంటిది ఒక ఫోటోతో కూడినటువంటి వార్తను ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి ఈరోజు ఈనాడు వెలుగు 2 దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తా విషయంలో విశ్లేషణ వస్తే మరి 2 ఈ యొక్క పత్రికల్లో ప్రధానమైనటువంటి న్యూస్ మాత్రం ఈ భూభారత్కి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అమలు చేస్తున్న విషయమే ప్రస్తావన ఉంది మిత్రులారా. ఈనాటి ముఖ్యాంశాలు మిత్రులారా. నమస్తే.